వెల్కమ్ టు నిజం న్యూస్. రంగారెడ్డి జిల్లా కోహెడా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అవసరం లేదు, మేము మాట్లాడుతున్నామని చెప్తున్నాం. దయచేసి మీరు ఎలాంటి మనము హింసా పద్ధతులు పాటించొద్దు, చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రెస్ మిత్రులు కూడా చెప్తున్నాం, దయచేసి ఇది నష్టపరిహారం ఇచ్చేంత వరకు కోహెడా భూముల కబ్జా ఇచ్చేది లేదని చెప్పేసి మనందరి పక్షాన కోహెడా భూబాధితుల సంఘం పక్షాన మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇంతమందిగా ఉన్నాం, వాళ్ళు ఇంకా 100 ప్రయత్నాలు చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇంతమంది వచ్చారు, మనం తక్కువ ఉన్నాము, వాళ్ళు 3 వంతులు ఉన్నాం. బెయిల్ దొరికితే ఇప్పుడు కట్టెపట్టుకోవద్దు అన్నది సార్ చెప్పే మంచి మాట. మీరు అర్థమైతలేదు, మీరు కట్టెపట్టుకోవద్దు, శాంతియుతంగా చేయాలి. ఇది తెలియదా? ఇది అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ ఉన్నప్పుడు బేడీ వేసి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్లేదా? కాబట్టి ఎవరికైనా తప్పదు అది. మీరు దయచేసి శాంతియుతంగా ఉండాలి, మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేదు సంబంధం లేదు. వెళ్తే రైతులు భూములు లాక్కోవడానికి సర్కార్ కుట్ర చేస్తోంది. భూములు గుంజుకోవడానికి ఫ్రూట్ మార్కెట్ కు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు కేటాయిస్తామంటూ గ్రామానికి వచ్చిన అధికారులపై అన్నదాతలు తిరుగుబాటు. అధికారులకు రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ. జేసీబీలను ముందుకు వెళ్లనీయకుండా రోడ్డుపై పడుకొని వృద్ధురాలు నిరసన. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.